నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. హమాస్ పూర్తిగా నిరాయుధీకరణ చేయాలి, వాళ్ళు ఆయుధాలన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. ట్రంప్ గారి ప్రపోజల్ ఒప్పుకుంటుందా హమాస్? ఇజ్రాయెల్ ఒత్తిడి. ఓ పక్క ఇజ్రాయెల్ అక్కడ లెబనాన్లో కూడా హెజ్బుల్లాస్ విషయంలో ఇలాగే మంకు పట్టుకుని కూర్చుంది. వాళ్ళ ఆయుధాలు వదిలేస్తే వాళ్ళు వెనక్కి మేము వచ్చేస్తాం. ఒక ప్లాన్ అయితే నడుస్తుంది. అంటే ఇజ్రాయెల్దా, అమెరికాదా, లేకపోతే ఇద్దరిదీనా, లేకపోతే ఇద్దరు ఎవరికి వాళ్ళుగా ప్రతిపాదిస్తున్నారా? ప్రస్తుతం అయితే ట్రంప్ ప్రతిపాదిస్తున్నాడు. హమాస్ అండ్ ఇజ్రాయెల్ ఈ రెండు అంశాలకు సంబంధించి జరుగుతున్న పరిణామాల మీద, ఇవి ఇరాన్ మీద ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయనే అంశం మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్ల గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం వాజన్ గారు. ట్రంప్ ప్రతిపాదన అంటే జనాల అటెన్షన్ని డైవర్ట్ చేయడానికా, లేకపోతే నిజంగా సీరియస్ ప్రపోజలే అంటారా సార్ ఇది? ఆయన మొదలుపెట్టిన యుద్ధమే ఆయనకి ఆపలేకపోతున్నారు. ఇంకెక్కడో నడుస్తున్న దాని మీద వెళ్ళి అక్కడ ఆపడానికి ట్రై చేస్తాం. మన ఓల్డ్ సిటీలో ఒక సేయింగ్ ఉంది, బేగానికి షాదీ మే అబ్దుల్లా దివానా అని. ఎవరిదో పెళ్ళిలో వెళ్ళి డ్యాన్స్ చేస్తే అది ట్రంప్ సంగతి ఇప్పుడు అనమాట. మీ దగ్గర ఉన్న మీ యుద్ధం ముందు మీరు ఆపండి, తర్వాత మిగతా చూసుకుందాం. కానీ దీంట్లో ఒక స్ట్రాటజీ ఉంది. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఉన్న ఇన్ఫ్లుయెన్స్, ఇరాన్ ఒక్కటే కాదు, మనకందరిది హూతీ, హమాస్, హెజ్బుల్లా, 3 హెచ్లు. దీంట్లో ముందు హమాస్ని కట్ ఆఫ్ చేస్తే ఒక 30% ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది. ఇజ్రాయెల్ మీద ప్రెషర్ పెట్టడానికి ఓన్లీ హెజ్బుల్లా ఉంటారు, అప్పుడు హూతీలు చాలా దూరం. తో ఇప్పుడు ముందు వీళ్ళని ట్యాకిల్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఎందుకంటే అక్కడ ఆల్రెడీ టాక్స్ నడుస్తుంది, చర్చలు నడుస్తున్నాయి. ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ సీజ్ ఫైర్ ఉంది, వాళ్ళ గవర్నమెంట్లు మాట్లాడుతున్నారు. మేము హెజ్బుల్లాతో మాట్లాడమని ఇజ్రాయెల్ క్లియర్గా చెప్పేశారు. హెజ్బుల్లాని డిసామ్ చేయాల్సింది లెబనీస్ గవర్నమెంట్ అని క్లియర్గా చెప్పారు. సదర్న్ లెబనాన్ నుంచి మేము అక్కడ బయటికి రావాలంటే యూ హ్యావ్ టు ఫస్ట్ స్టాప్ హెజ్బుల్లా. కానీ హెజ్బుల్లా అంత ఈజీగా అగ్రీ చేయరు. ఓకే, వాళ్ళ మీద చాలా ప్రెషర్ ఉంది, దాంట్లో డౌట్ లేదు వాజాన్ గారు. ఎందుకంటే ఒకవైపు నుంచి సిరియా నుంచి రావాల్సిన ఆయుధాలు ఇప్పుడు రావట్లేదు, ఆగిపోయినాయి. మీరు చూసుంటారు, నిన్న ఈజిప్ట్ మీద దాడి చేశారు. ఎవరు చేశారో తెలియదు. ఇరాన్ అంటున్నారు మేము చేయలేదు అంటున్నారు. సువేజ్ దగ్గర జరిగింది ఇది, కెనాల్ దగ్గర. అంటే మీరు బాబుల్ మందేబ్ నుంచి వెళ్తూ రూట్కి మీరు ఇప్పుడు ఈవెన్ సువేజ్ కెనాల్ని కొట్టడానికి ట్రై చేస్తున్నారు. ఈజిప్ట్ ఎక్కడ వచ్చారు గొడవలో? ఈజిప్ట్ ఎక్కడ లేదు దీంట్లో. ఈజిప్ట్ దగ్గర ఓకే యుఎస్ బేస్ ఉందంటే ఉండొచ్చు, బహుశా అక్కడ 1-2 ఉండొచ్చు. కానీ అది మిడిల్ ఈస్ట్లో అన్నీ ఉన్నాయి, ఎవరి దగ్గర లేదు. మిడిల్ ఈస్ట్లో ప్రతి దేశం దగ్గర, ఈవెన్ సైప్రస్లో ఉంది, యూరోప్లో, ఇటలీలో ఉంది, మన జర్మనీలో ఉంది, యూకేలో ఉంది. యుఎస్కి ప్రతి చోట వాళ్ళకి బేసెస్ ఉన్నాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కిలోమీటర్ దూరంలో ఉన్నారు. అక్కడి నుంచి మీరు నేటోలో ఒక అటాక్ చేయాలంటే రావాలంటే 2 రోజులు పడుతుంది వీళ్ళకి, యుఎస్కి ప్లాన్ చేసి రావాలి. ఇప్పుడు జరుగుతున్న దీంట్లో చాలా మటుకు ఫస్ట్ స్టెప్ ఎందుకేసి మనకు తెలిసింది, దీనికి బోర్డ్ ఆఫ్ పీస్ అని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్ ఒక సంవత్సరం ముందే ఒక ప్రతిపాదన పెట్టారు. ఏంటంటే అక్కడ మొత్తం గేటెడ్ కమ్యూనిటీ లాగా, మెడిటేరియన్ రిసార్ట్ లాగా, ట్రంప్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ కట్టబోతున్నాను, నేను చేయబోతున్నాను చెప్పారు. మిగతా ఎవరెవరు బోర్డు మెంబర్లో కూర్చోంటే వాళ్ళు $1 బిలియన్ ఇవ్వాలని చెప్పారు. ఫస్ట్ సౌదీ అరేబియా వచ్చి కూర్చున్నారు, దాని తర్వాత పాకిస్తాన్ వచ్చారు. పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు. ఇన్ఫ్యాక్ట్ ద CEO ఆఫ్ దట్ పర్టికులర్ బోర్డ్ ఆఫ్ పీస్ అంటున్నా మా దగ్గర $1 కూడా ఇప్పుడు దాకా రాలేదు, ఇంక్లూడింగ్ US. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే దాని ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్గా మార్చుకోవడానికి ప్లాన్ ఉంది ఆయనకి. ఓకే, షర్మల్ షేక్ లాగానో లేకుంటే మిగతా మెడిటేరియన్ రిసార్ట్స్ లాగా తయారు చేయడానికి. కానీ అది అక్కడ జరగదు. ఎందుకంటే మీకు నెక్స్ట్ గాజాని మొత్తం మీరు రీకన్స్ట్రక్ట్ చేయాలంటే మీకు మినిమం ఒక 5 సంవత్సరాలు పడుతుంది. గాజా ఒకటే కాదు కదా, అక్కడ రఫా ఉంది, రఫా దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ ప్రాబ్లం ఉంది. మీకు సదర్న్ గాజా ప్యాలెస్టైన్ వైపు అక్కడ ప్రాబ్లం ఉంది. దీని హిస్టరీ చూస్తే వాసుదేవన్ గారు, ఈ గాజా అనే ఏరియాలో యూజువలీ వాళ్ళ అథారిటీ ప్యాలెస్టీనియన్ అథారిటీకి ఉంది. ఎవరు? మన యాసిర్ అరాఫాత్ వాళ్ళది. వాళ్ళు వెస్ట్ బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉంది. ఇక్కడ వెస్ట్ బ్యాంక్, నడిమిట్లో ఇజ్రాయెల్, అండ్ ఇక్కడ గాజా అండ్ రఫా అండ్ ఆల్ దట్ ఏరియాస్ అన్నమాట. ఇప్పుడు ఇజ్రాయెల్కి ఏమంటున్నా, ఇజ్రాయెల్కి ఒకటే ఇష్యూ ఏంటంటే హమాస్ని ఫినిష్ చేయాలి. హమాస్ కూడా అర్థమైపోయింది, ఎందుకంటే ఇస్మాయిల్ హనియా కానీ సిన్వార్ కానీ వీళ్ళందరినీ చంపిన తర్వాత దాని మీద జరిగిన మనకి తెలుసు, హెజ్బుల్లా వైపు కూడా పేజర్ బాంబింగ్లు, ఇక్కడ కూడా పేజర్ బాంబింగ్ జరిగింది వీళ్ళ వైపు. చాలామంది చనిపోయారు. అక్కడ వాళ్ళ లీడర్ చంపేశారు.
నేను చూసాను బంకర్ బస్టర్లో నస్రుల్లాని ఫినిష్ చేసేసారు. సో ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే స్టెప్ బై స్టెప్ చేస్తుంది. దాంట్లో వాళ్ళకి లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంటాం మన ఇంగ్లీష్లో. ఆ లో హ్యాంగింగ్ ఫ్రూట్ ఇస్ గాజా. ట్యాకిల్ చేయడానికి చాలా ఈజీ, ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి ఈవెన్ లెబనన్ అండ్ గాజా ప్రాబ్లం ఏంటంటే హమాస్ ఇక్కడ వచ్చి కూర్చున్నారు, అక్కడ హెజ్బుల్లా కూర్చున్నారు. వీళ్ళిద్దరూ ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ కాదు, వీళ్ళు బయట నుంచి వచ్చారు. కానీ అక్కడ వచ్చి మీరు మీ పవర్ చూపించి అక్కడ ప్రజల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మాకు డెవలప్మెంట్ ఉంటుంది, మీరు ఉన్నదాకా డెవలప్మెంట్ ఉండదు. కానీ వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తారు? ఎక్కడ వెళ్ళినా కానీ ఇజ్రాయెల్ రైడ్ చేస్తున్నారు బయట కొట్టడానికి. ఇప్పుడు ఒక సీజ్ ఫైర్ లాంటి ఉంది, కానీ ఇవాళ పొద్దున కూడా బాంబింగ్ జరిగింది. సేమ్ విత్ లెబనన్, అక్కడ కూడా సీజ్ ఫైర్ ఉంది, కానీ సౌత్ లెబనన్ మొత్తం ఇజ్రాయెల్ చేతిలో ఉంది అన్నమాట. ఇప్పుడు ఈ సోకాల్డ్ పీస్ డీల్కి ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చెప్పారంటే ఫస్ట్ ఒక ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ వస్తారు, వాళ్ళు హమాస్ని డిసామ్ చేస్తారు, విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. అది కూడా నెక్స్ట్ 3, 4, 5 కాదు 10 సంవత్సరాలు కూడా పట్టచ్చు. ఒక ఎగ్జాంపుల్ మీకు తీసుకోవాలంటే యూకేలో ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉండే, ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ అని చెప్పి. వాళ్ళు చాలా చేశారు. లార్డ్ మౌంట్ బ్యాటన్ చంపిన వాళ్ళే ఒక అటాక్లో, బోట్లో బాంబు పెట్టేసి. ఓకే, మౌంట్ బ్యాటన్ వాస్ కిల్డ్. సో ఐఆర్ఏ వాస్ వెరీ బిగ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. వాళ్ళది అనదర్ వింగ్ ఈజ్ కాల్డ్ షిన్ ఫెయిన్ అని చెప్పి ఇంకోటి ఉంది వాళ్ళది, పొలిటికల్ వింగ్. ఐఆర్ఏని అరికట్టడానికి యూకేకి 15 సంవత్సరాలు పట్టింది ఆఫ్టర్ ఎ పీస్ డీల్ వాజ్ సైన్డ్. ఆలోచించండి. ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే ఆయనకు ఒక నోబెల్ ప్రైజ్ కావాలి, అది ఎవరు ఇవ్వట్లేదు. ఆయన మొదలుపెట్టిన యుద్ధం ఆగట్లేదు, అక్కడ యూక్రెయిన్ రష్యా పట్టించుకోవట్లేదు. సరే ఇదైనా వెళ్ళి చేసి నేను ఆపాను చూడండి, ఇజ్రాయెల్ చెప్పి హమాస్ని చెప్పి ఆపి నాకు ఒక నోబెల్ ప్రైజ్ ఇవ్వండి, నేను వెళ్ళే ముందు నాకు ఇంకొక 2 సంవత్సరాలు ఉన్నాయి, నాకు నోబెల్ ప్రైజ్ అర్జెంటుగా కావాలని చెప్పేసి. ఎందుకంటే ఫీఫా దగ్గర ఒక ప్రైజ్ తీసుకున్నారు, ఆయన అడిగి తీసుకున్నారు డబ్బులు ఇచ్చి. ఇక్కడ ఎవరు ఇవ్వట్లేదు, నార్వీజియన్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. సో నాకు ఇమ్మీడియట్గా నాకు ఒక నోబెల్ ప్రైజ్ కావాలని చెప్పి ఆయన ఒక రిక్వెస్ట్ ఉంది. కానీ ఇది జరగాలంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఒకటి ఉంది. ఒక్కటి ఫస్ట్ ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ అంటాం మనం. రెండు వైపులు ఇజ్రాయేలీ ప్రజలు ఏమంటున్నారని మేము విసుక్కుపోయినాం దీంతో, వీఆర్ టయర్డ్ ఆఫ్ దిస్. ఎందుకంటే దీని అన్నిటికీ ఇప్పుడు ఉన్న కారణం ఏంటంటే October 7th 3 సంవత్సరాల ముందు జరిగిన అటాక్తో ఉంటుంది. ఇజ్రాయెల్ మీద దాడి చేశారు, చాలామంది 1000 మంది కన్నా ఎక్కువ చనిపోయారు, 1200 టు బి ఎగ్జాక్ట్. అండ్ దెన్ చాలామందిని కిడ్నాప్ చేశారు, దాంట్లో చాలామంది చంపేశారు. సో దాని తర్వాత ఇజ్రాయెల్ చేసిన అటాక్లో మీరు చూసుంటారు, గాజాని లిటరలీ ఫినిష్ చేసేసారు. ఓకే, నేను చెప్పాను మీకు రిటర్న్ గాజా మళ్ళీ కట్టాలంటే మీకు 5 సంవత్సరాలు పడుతుంది మినిమం. 10 ఇస్ అ ఆపర్చునిటీ టైం. సో ఎవరు చేస్తారు ఇదంతా? మీరు చెప్పినట్లు ట్రంప్ వాళ్ళ కంపెనీతో, రియల్ ఎస్టేట్ కంపెనీతో చేపిస్తారు, ట్రంప్ డెవలప్మెంట్ అథారిటీతో. లేకుంటే ఒక ఇంటర్నేషనల్ కోయిలేషన్ వచ్చి వాళ్ళు గాజాని డెవలప్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంటర్నేషనల్ కోయిలేషన్ మీరు అన్నట్టు ఎవరన్నా వద్దాం అనుకున్నా ఇక్కడ ఈ నమ్మదగిన వ్యక్తి లేడు కదా. ద ప్రాబ్లం ఏంటంటే హమాస్ వైపు నుంచి మాట్లాడడానికి ఇప్పుడు దాకా ఎవరు లేకుండా, మనుషులు లేరు, అక్కడికి ఉన్నారు, ఇప్పుడు వచ్చారు. దీనికన్నా ముందు హమాస్ లాస్ట్ లీడర్ యహ్యా సిన్వార్ వీళ్ళని అందరూ చంపేసిన తర్వాత హమాస్ వైపు నుంచి ఒక కలెక్టివ్ లీడర్షిప్ నడిపించారు లాస్ట్ ఒక సంవత్సరం పాటు, more than 1.5 years. వాళ్ళకి భయం ఏంటంటే మేము ఒక్కరు ఉంటే ఇజ్రాయెల్ నన్ను టార్గెట్ చేస్తారు, మేము 10 మంది కలిసి నడిపిస్తున్నాం గాజా అనగానే 10 మందిని చంపాలి కదా, విచ్ ఈజ్ ఇంపాసిబుల్ అన్లెస్ ఆల్ 10 మంది ఒకటే చోట్ల ఉన్నారు, ఒకటే రోజు మీటింగ్ పెట్టుకున్నట్లు మన February 28 అలీ ఖమేనీ చేసినట్ల తప్పు. ఒకటే ప్లేస్లో మీట్ కాదు అవుతున్నప్పుడు వాళ్ళు టార్గెట్ చేస్తారు 100%. ఇదే జరిగింది అప్పుడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదేవన్ గారు ఈ లీడర్షిప్ లెవెల్లో ఇప్పుడు కొత్తగా ఒక లీడర్ వచ్చారు, ఖలీల్ అల్ హయా అని చెప్పేసి. ఆయన మొన్ననే అపాయింట్ చేశారు, ఎలక్షన్ గెలిచారు. వాళ్ళ దాంట్లో ఎలక్షన్ ఉంది బై ద వే. సో ఎలక్షన్ గెలిచారు, ఎలక్షన్ ఉంది, ఆయన గెలిచారు. ఆయనకు ఒక్క ఓటుతో గెలిచారు ఆయన. వాళ్ళ కమిటీలో అంతా 60-70 మంది ఉన్నారు వాళ్ళ మెంబర్షిప్, పాలిట్ బ్యూరో అంటారు వాళ్ళ దాంట్లో కూడా. దాంట్లో ఆయనకు ఒక్క ఓటుతో మెజారిటీతో గెలిచారు ఆయన. సో హీ ఈజ్ నౌ ద న్యూ హెడ్. కానీ ఆయనకు ప్రాబ్లం ఏంటంటే ఆయనకు డౌట్ ఆయన రేపు ఉంటాడో లేదని. ఎందుకంటే గోడ మీద పేరు రాయంగానే ఇజ్రాయెల్ చూసుకుంటారు, రెడీ ఈ నెక్స్ట్ ఈయన వేసుకో అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ ఆయన వైఫ్, పిల్లలు, బ్రదర్, వాళ్ళ ఫ్యామిలీ, సిస్టర్, వాళ్ళ ఫ్యామిలీ అందరినీ ఫినిష్ చేసేసారు ఇజ్రాయెల్ లేపిస్తుంది. ఎవ్వరు లేరు, ఈయన ఒక్కరే మిగిలారు. ఈయనకు ఒక ఫెటలిస్టిక్ యాటిట్యూడ్ ఉంది, నన్ను కూడా ఏదో ఒక రోజు వీళ్ళు లేపేస్తారు అని. ఫర్ దట్ హీఈస్ మెంటలీ రెడీ అన్నమాట.
సో ఖలీల్ అల్ యహాక్ ఏంటంటే ఎల్ఏఎల్ఎం ముందు నేను పీస్ డీల్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. ప్రాబ్లం విత్ హమాస్ ఇస్ వాళ్ళకి ఇప్పుడు ఆయుధాలు లేవు వాళ్ళ దగ్గర. మీరు హమాస్ని హెజ్బుల్లాని కంపేర్ చేస్తే వాజ్దాన్ గారు, ఇరాన్ ఎప్పుడు హెజ్బుల్లాకి మంచి ఆయుధాలు ఇస్తుండే, లాంగ్ రేంజ్ వెపన్స్ ఇస్తుండే, షోల్డర్ ఫైర్డ్ మిసైల్స్ ఇస్తుండే. అండ్ ఇరానియన్ లీడర్షిప్, ఒక ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కమాండ్ ఎప్పుడు లెబనాన్లో ఉంటారు. ఆలోచించండి, ఒక లెబనాన్ ఒక ఇండిపెండెంట్ కంట్రీ, అక్కడ ఒక గవర్నమెంట్ ఉంది, కానీ వాళ్ళు ఇరాన్ నుంచి వచ్చే లీడర్షిప్ని ఆపలేకపోయారు. ఇరాన్కి ఏం సంబంధం లెబనాన్తో? దే ఆర్ ఆల్ షియాస్, కరెక్ట్. అక్కడ ఉన్న 16-18% షియాలు ఉన్నారు, వాళ్ళే హెజ్బుల్లా. తో మీరు అక్కడ వెళ్ళి కూర్చున్నప్పుడు మీరు ఒకరోజు ఏం జరిగిందంటే సిరియాలో కూడా వీళ్ళు హెజ్బుల్లాలు కూర్చొని ఉంటారు ఎప్పుడు. అక్కడ కూడా కొంతమంది వీళ్ళు ఇరానియన్ కమాండర్స్ వచ్చి డిప్లొమాటిక్ మిషన్లో కూర్చున్నారు, ఇరానియన్ డిప్లొమాటిక్ మిషన్లో. ఇజ్రాయెల్కి తెలిసిపోయింది వీళ్ళు ఎంబసీ లోపల ఉన్నప్పుడు బాంబ్ చేయలేరు, ఎందుకంటే అది మళ్ళీ పెద్ద డిప్లొమాటిక్ ఇన్సిడెంట్ అయిపోతుంది. వీళ్ళు దేనికో పనికి వచ్చారు, బయట లంచ్కి ఏదో వచ్చారంట, బయటికి బిల్డింగ్ నుంచి బయటకు వచ్చి నెక్స్ట్ బిల్డింగ్ వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ కొట్టేసింది. ఇరాన్ డెలిగేషన్ వర్ స్టేషన్డ్ ఇన్ సిరియా. 6 వాళ్ళ టాప్ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ లీడర్షిప్, ఐఆర్జీసీ వాళ్ళు. అదే ఐఆర్జీసీ వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు ఇప్పుడు లెబనాన్లో కూడా. ఎందుకంటే ఇప్పుడున్న లెబనీస్ హెజ్బుల్లా ఫ్యాక్షన్కి లీడర్ లేరు. నస్రుల్లాని చంపిన తర్వాత, ఇన్ఫ్యాక్ట్ నస్రుల్లాని చంపిన రోజు ఆయనతో పాటు 3 రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ కూడా పోయారు, చాలా సీనియర్ కమాండర్స్. వీళ్ళందరూ మీటింగ్లో కూర్చున్నారు బేస్మెంట్లో, అప్పుడు ఇజ్రాయెల్ కొట్టారు ఆ రోజు బేరూట్లో. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏంటంటే మీకు తెలిసిన సదర్న్ లెబనాన్ దాకా వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకున్నారు. వాళ్ళు లిటనీ రివర్ అని చెప్పి ఒక రివర్ ఉంది, ఆ రివర్ దాకా ఇజ్రాయెల్ వచ్చి కూర్చున్నందుకు అక్కడి నుంచే వీళ్ళ మీద దాడి చేస్తుండే హెజ్బుల్లా. ఇటువైపు మీరు హమాస్ చూస్తే హమాస్కి ఇప్పుడు ఆయుధాలు లేవు. ముందు వాళ్ళు రెగ్యులర్గా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుండే. ఇన్ఫ్యాక్ట్ October 7 తర్వాత ఇజ్రాయెల్ బాంబ్ చేస్తే మళ్ళీ వీళ్ళు అటువైపు మిసైల్స్ కొడతారు, కానీ వాళ్ళ మిసైల్ రేంజ్ 100 నుంచి 200 కిలోమీటర్ అంతే. దానికన్నా ఎక్కువ ఉన్న రేంజ్ ఇరాన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇరాన్కి హెజ్బుల్లా లాగా హమాస్ మీద అంత ఏం చెప్తా ట్రస్ట్ లేదు, ట్రస్ట్ ఎలిమెంట్ చాలా తక్కువ. వీళ్ళకి టెక్నికల్ కేపబిలిటీ ఉందో లేదని ఎప్పుడో ఇరాన్కి ఒక డౌట్ ఉండే. వెరాజ్ హెజ్బుల్లా ఇస్ వెరీ హైలీ ట్రైన్డ్ టెర్రరిస్ట్ ఫోర్స్. ఇప్పుడు ఏమైపోతుందంటే మనం ఒక హిస్టరీ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్ అంటాం. యాసిర్ అరాఫాత్ వాళ్ళ పాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉండే, మనకు అందరు తెలిసిందే. దాని తర్వాత జిమ్మీ కార్టర్ అండ్ ఐ థింక్ ఇట్ వాస్ ఇట్సాక్ రబీన్, ఐ థింక్ వీళ్ళు కలిసి ఒక ఒప్పందం చేశారు, క్యాంప్ డేవిడ్ అకార్డ్ అని చెప్పేసి. క్యాంప్ డేవిడ్ అనే ఒక రిట్రీట్ ఉంది యుఎస్లో, ప్రెసిడెన్షియల్ రిట్రీట్. అక్కడ చర్చలు నడిపి వీళ్ళొక సంతకం పెట్టి ఈ కంప్లీట్ దాన్ని ఫినిష్ చేసేసారు. దట్ ఈస్ పాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఉండకూడదు, ఒక పాలెస్టీనియన్ అథారిటీని తీసుకొద్దాం. దాని తర్వాత కానీ ఇది సంతకం పెట్టి కొన్ని రోజుల తర్వాతనే ఇజ్రాయెల్ యాసిర్ అరాఫాత్ని పాయిజన్ ఇచ్చేసి చంపేశారు. అది మెల్లగా స్లో పాయిజనింగ్, మీకు అది కూడా యురేనియం పాయిజనింగ్. ఆలోచించండి, ఆయన్ని లాస్ట్లో బరీ చేసినప్పుడు ఒక లెడ్ క్యాస్కెట్లో బరీ చేయాల్సి వస్తుంది, సీల్డ్ వన్, లేకుంటే యురేనియం మళ్ళీ బయటకు రావచ్చు కదా. సో యాసిర్ అరాఫాత్ వాజ్ కిల్డ్ లైక్ దట్. ఆయన చనిపోయిన దాకా వీళ్ళకి తెలియదు ఇట్ వాజ్ యురేనియం అని. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ ఎఫెక్ట్ అయ్యారు దాంతో. సో యాసిర్ అరాఫాత్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ తీసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు వెస్ట్ బ్యాంక్ నడిపిస్తున్నారు, అక్కడ ఎక్కువ ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలామందికి మన ప్రేక్షకులకు తెలియాల్సింది ఏంటంటే ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా చాలామంది పాలెస్టీనియన్స్ ఉంటారు, పనిచేస్తారు, వాళ్ళ సిటిజన్స్ ఉన్నారు ఇజ్రాయెల్లో కూడా. వాళ్ళకి ఏ ఇష్యూ లేదు. ప్రాబ్లమ్ ఈజ్ విత్ హమాస్ ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. వాళ్ళకి ఇజ్రాయెల్ హ్యాజ్ నో రైట్ టు ఎగ్జిస్ట్ అంటున్నారు. ఇప్పుడు ఒక సొల్యూషన్ ఏంటంటే వీళ్ళు అంటున్నారు మాకు పాలెస్టీనియన్ స్టేట్ కావాలి ఒకటి. అది ఇజ్రాయెల్ ఎప్పుడు అంగీకరించారు. 2 స్టేట్ సొల్యూషన్ అని చెప్పి ఎప్పుడో యునైటెడ్ నేషన్స్లో ఒక రెజల్యూషన్ పాస్ అయింది, కానీ దాన్ని ఇజ్రాయెల్ ఎప్పుడు అంగీకరించారు. ఇజ్రాయెల్ మనలాగానే 1948, మనం 1947 ఆగస్ట్లో, వాళ్ళు May 1948లో దే కేమ్ ఇన్ టు యాజ్ అ కంట్రీ. వాళ్ళు ఎవరు సార్ వచ్చారు, దే నెవర్ హ్యాడ్ ఎనీ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లాగానో లేకుంటే ఎవరి దగ్గర కొలనైజ్ చేయలేదు. వాళ్ళు కొనుక్కొని ఒక దేశంగా ప్రకటించారు. అంటే ముక్కలుగా కిలుక్కని 10 ఏకర్లు 20 ఏకర్లు 30 ఏకర్లు అరబ్స్ నుంచి కొనుక్కున్నారు. ఆ టైంలో అక్కడ ఏం లేదు, మొత్తం ఇసుక డెజర్ట్. కానీ దాన్ని ఇప్పుడు వరల్డ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రొడక్టివ్ అగ్రికల్చర్ ఏరియాస్గా మార్చుకున్నారు ఇజ్రాయెల్. ఎందుకు సార్ ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆయన ఫస్ట్ టర్మ్లో
ఈ డ్రిప్ ఇరిగేషన్ ఇజ్రాయెల్ నుంచి కుప్పంలో తీసుకొచ్చారు. కుప్పంలో తీసుకొచ్చింది. సో అక్కడ రెయిన్ షాడో ఏరియా కుప్పం కూడా. అట్లనే ఇజ్రాయెల్ ఇస్ ఆల్సో లాంగ్ రెయిన్ షాడో ఏరియా, వర్షం చాలా తక్కువ అక్కడ. కానీ మీరు బిలీవ్ చేయరు, ఇప్పుడు కూడా ఇంత పెద్ద పెద్ద మాటలు అంటారు హమాస్ కానీ ఇరాన్ కానీ వీళ్ళందరూ ఎంటైర్ గాజా, రఫా అండ్ ఆల్ దీస్ ఏరియాస్ దగ్గర సప్లై చేస్తున్న, గాజా అనుకోండి మొత్తం ఆల్మోస్ట్ ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తుంది ఇజ్రాయెల్. మళ్ళీ అక్కడ కూడా నీళ్లు జార్డన్ రివర్ అక్కడ ఉంది, జార్డన్ రివర్ నుంచి కొంచెం నీళ్ళు తీసుకొని వీళ్ళ దగ్గర ఉన్న నీళ్ళు తీసుకొని ప్యూరిఫై చేసి గాజాకి నీళ్ళు పంపిస్తుంది వీళ్ళు, ఇజ్రాయెల్. ఆలోచించండి, కావాలంటే రేపు ట్యాప్ ఆఫ్ చేస్తే అయిపోతుంది. కానీ హ్యూమానిటేరియన్ కన్సిడరేషన్ ఉంది. ఇజ్రాయెల్ కూడా ఒక ఏం చెప్తారు, ఇది ఒక సార్ట్అవుట్ చేసుకుంటే హమాస్ని కట్ ఆఫ్ చేసేస్తే ఇరాన్ది ఒక రైట్ హ్యాండ్ కట్ ఆఫ్ అయినట్లు ఉంటుంది. ఎందుకంటే హూతీలు పెద్ద ప్లేయర్లు కాదు, ఒకవైపు హెజ్బుల్లా, ఒకవైపు హమాస్. ఒక్కసారి హమాస్ సరెండర్ అయ్యి వాళ్ళ ఆయుధాలు కింద పడేస్తే అండ్ ఒక ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ టేక్ ఓవర్ చేస్తే దెన్ సీన్ మారిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడు చూడండి, ఇవాళ పొద్దున కూడా మనం మాట్లాడుతున్నప్పుడు గంట సేపు ముందు ఇరాన్కి వస్తున్న ల్యాండ్ బార్డర్స్ సీల్ చేయబోతున్నారని చెప్పి అమెరికా అనౌన్స్ చేశారు. ఈ ల్యాండ్ బార్డర్స్ అన్నిటికంటే పెద్ద ల్యాండ్ బార్డర్, మోస్ట్ ఆఫ్ ద స్మగ్లింగ్ నడుస్తుంది, ఇరాన్కి వస్తున్న అన్ని ప్రోడక్ట్స్ వస్తుంది పాకిస్తాన్ నుంచి. కరాచీ పోర్ట్కి షిప్స్ వచ్చి అక్కడి నుంచి ట్రక్స్లో పంపిస్తారు. ఆయుధాలు ఉండొచ్చు, ఫుడ్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. తజికిస్తాన్ నుంచి వస్తుంది, ఒక రైల్వే ట్రాక్ ఉంది, బహుశా మనం మాట్లాడాం దాని గురించి. ఖమేనీ ఫ్యూనరల్ నడుస్తున్నప్పుడు అదే రోజు తజికిస్తాన్ నుంచి వస్తున్న ఒక రైల్వే ట్రాక్ని వీళ్ళు బాంబ్ చేశారు. ఎందుకంటే అక్కడి నుంచి ఆయుధాలు మిగతా అన్నీ వస్తుండే అటువైపు నుంచి, అది కూడా క్లోజ్ చేస్తుంది. సో ఇవాళ ఇప్పుడు లేటెస్ట్ అనౌన్స్మెంట్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఇన్ని రోజుల దాకా లేకుండే, సో ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నారు దట్ దే విల్ క్లోజ్ ద ల్యాండ్ బార్డర్స్. ఇప్పుడు పాకిస్తాన్ సంగతి చూడండి, ఎందుకంటే నిన్ననే పాకిస్తాన్ కువైత్తో కూడా ఒక ఒప్పందం చేశారు. సౌదీ అరేబియాతో ఆల్రెడీ ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ ఉంది, ఎందుకంటే కువైత్ దగ్గర ఆర్మీ లేదు, చిన్న దేశం. ఏమైనా కావాలంటే పాకిస్తాన్ని ఎంప్లాయ్ చేసుకుంటారు, పాకిస్తాన్ ఆర్మీని రెంట్లో తీసుకుంటారు వీళ్ళు చేసినట్లనే. సేమ్ థింగ్ వాజ్ డన్ బై దీస్ పీపుల్ ఆల్సో, సౌదీ అరేబియా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇజ్రాయెల్కి హమాస్ని ఒక అట్లీస్ట్ వాటర్ డౌన్ వర్షన్, అంటే ఇప్పుడున్న హమాస్ కాకుండా ఒక 50% తగ్గిస్తే ఇజ్రాయెల్కి పెద్ద ఒక రిలీఫ్. అది ఇజ్రాయెల్ చేస్తున్నారు ఇప్పుడు. దానికి ప్రెసిడెంట్ ట్రంప్ ముందడుగు వేశారు. కానీ ఇది చాలా 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 టఫ్ ఉండబోతుంది వాసుదేవన్ గారు, అంత ఈజీ కాదు. హమాస్ని ఎవరు ఒప్పిస్తారు? అసలు ఎవడున్నాడు అక్కడి నుంచి రిప్రజెంటేటివ్? మీరు చెప్పిన ఆయన. దట్స్ కరెక్ట్, దట్స్ గుడ్ పాయింట్. హమాస్ అక్కడి నుంచి ఖలీల్ మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఆయనకు భయం ఏంటంటే ఆయన బంకర్ నుంచి తల ఇట్లా బయటకు లేపేస్తారు ఇజ్రాయెల్. సో ట్రంప్ ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందా, మేము ఆ ఇరానియన్ లీడర్షిప్ని తీసేస్తే, అది వాళ్ళ ఫారెన్ మినిస్టర్ అండ్ వాళ్ళ స్పీకర్ ఆఫ్ ద పార్లమెంట్, వాళ్ళ ప్రెసిడెంట్ తీసేస్తే మాకు మాట్లాడడానికి ఎవరు ఉండరు అక్కడ అని చెప్పి. తర్వాత పెజెష్కిన్, లేకపోతే ఆయన ఇంకో స్పీకర్ పార్లమెంట్, ఆయన ముగ్గురు తీసేస్తే, గాలిబాఫ్ని తీసేస్తే ఎవరు ఉండరు, ఎవరున్నారు ఇంకా. ఇది కూడా అంతే. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో హమాస్ ఇస్ అట్ ద వీకెస్ట్ పాయింట్ నా. వాళ్ళ బంకర్స్ అంతా డిస్ట్రాయ్ చేశారు ఇజ్రాయెల్, వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు. అండ్ ఇజ్రాయలీ ఆర్మీ సిట్టింగ్ ఇన్ గాజా. గ్రీన్ లైన్ గ్రీన్ లైన్ ఉంది ఒకటి, బార్డర్ లాగా, ఇన్ఫార్మల్ ఇజ్రాయెల్ బార్డర్. ఇజ్రాయెల్ అంటున్నారు వీళ్ళకి ఇంకా ఛాన్స్ ఇస్తే ఇంకొక October 7 చేస్తారు వీళ్ళ కొడుకులు, వీళ్ళు నమ్మలేము. ప్రాబ్లం ఏంటంటే గాజాలో మీరు ఒక టెర్రరిస్ట్ని, ఒక సివిలియన్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఇద్దరు ఒకటేలాగా ఉంటారు, వాడు ఎక్కడ ఆయుధాలు పెట్టే మీకు తెలియదు. ఇంకోటి వీళ్ళ హాస్పిటల్స్, వీళ్ళ దగ్గర మంచి హెల్త్ కేర్ సిస్టమ్ ఉండే ముందు, అమెరికన్ హాస్పిటల్, జార్డేనియన్ హాస్పిటల్, చాలా హాస్పిటల్స్ ఉండే వాళ్ళ దగ్గర. కానీ ఈ హాస్పిటల్స్ అన్నీ వీళ్ళు ఒక టెర్రరిస్ట్ సెంటర్గా మార్చుకున్నారు. ఏంది బేస్మెంట్లో టెర్రరిస్ట్ నెట్వర్క్ పెట్టుకున్నారు. సో దాంతో ఇజ్రాయెల్ మొత్తం హాస్పిటల్లే ఫ్లాటన్ అప్ చేసేసారు. సో వీళ్ళ దగ్గర ఇప్పుడు సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏం లేదు వాసుదేవన్ గారు. చాలా పెథటిక్ స్టేట్లో ఉన్నారు వాళ్ళు. ఇజ్రాయెల్ ఎప్పుడు కావాలంటే రఫా క్రాసింగ్ క్లాస్ చేస్తే వీళ్ళకి ఏం రాదు ఈజిప్ట్ నుంచి. వీళ్ళకి రావాల్సిన అన్ని ఈజిప్ట్ వైపు నుంచి రావాలి, ట్రక్స్ అన్నీ. యుఎన్ఆర్డబ్ల్యూఏ వాళ్ళు, యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీస్ ఒకటి ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ వర్కర్స్ అందరూ హమాస్ వాళ్ళు. వాళ్ళని చాలామంది ఇజ్రాయెల్ చంపారు. దాని పెద్ద కాంట్రవర్సీ అయింది. యుఎన్ అన్నారు అట్లా మీరు మా యునైటెడ్ నేషన్ ఎంప్లాయీస్ని చంపుతున్నారంటే ఇజ్రాయెల్ సైడ్ దే ఆర్ ఆల్ టెర్రరిస్ట్. నిన్న కూడా ఒక వీడియో ఉండే, వాళ్ళ అంబులెన్స్లో ఆయుధాలు తీసుకొస్తున్నారు. మరి ఇంకా వాళ్ళని ఎవరు నమ్ముతారండి? పైనుంచి శాటిలైట్ చూపించింది, కొట్టేశారు ఇజ్రాయెల్. సో
ఈ యునైటెడ్ నేషన్స్కి రోల్ ఉండదు. ఒక ఇంటర్నేషనల్ పీస్ కీపింగ్ ఫోర్స్ వస్తే దాంట్లో ప్రాబ్లం 2 కంట్రీలతో ఇజ్రాయెల్ ప్రాబ్లం ఉంది. ఒకటి పాకిస్తాన్, ఒకటి టర్కీ. సో ఇజ్రాయెల్ దీనికన్నా ముందు కూడా పాకిస్తాన్ వచ్చినప్పుడు అన్నారు పాకిస్తాన్ విల్ నాట్ పార్టిసిపేట్ ఇన్ దిస్. టర్కీ కూడా పార్టిసిపేట్ చేయకూడదు. వీళ్ళకి ఇద్దరికి మాతో పడదు. వీ విల్ నాట్ అలౌ దమ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. మీరు కావాలంటే వాళ్ళని ఉంచుకోండి, ట్రాఫిక్ పోలీస్ అనో లేకుంటే ఏదైనా. సో ఇప్పుడు ఒక కొత్త పోలీస్ ఫోర్స్ రాబోతుంది లెబనాన్కి. జార్డన్ దీనికోసం ఇప్పుడు కాదు 2 సంవత్సరాల ముందు కూడా ఈ అక్టోబర్ 7th అటాక్ జరిగిన తర్వాత జార్డన్ అన్నారు మేము ట్రైన్ చేస్తాం పాలెస్టీనియన్ ఫోర్స్ని. కొంతమంది 500 మంది తీసుకొచ్చి జార్డన్లో 1, 2, 3 నెలలు ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి. ఆయుధాలతోని కానివ్వండి, ట్రాఫిక్ పోలీస్ మేనేజ్మెంట్ కానీ, క్రైమ్ మేనేజ్మెంట్ కానీ, ఇదంతా మేము ట్రైనింగ్ ఇచ్చి ఒక పోలీస్ ఫోర్స్ని గాజాకి పంపిస్తాం. కానీ ఈ ప్రాబ్లం ఏంటంటే హమాస్ ఏం చేస్తారు, రేపు ఒక హమాస్ని అరెస్ట్ చేశారనుకోండి ఈ పోలీస్ ఫోర్స్, వాళ్ళు తీసుకొని వాడి దగ్గర గన్ తీసుకొని ఫైర్ చేసేస్తాడు, అయిపోయింది అంతే. సో దిస్ ఇస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్ గోన్ కమ్ ఫ్రమ్. మీరు ట్రంప్ చెప్పినట్లు చాలా ఈజీ కాదు, అయిపోయింది నేను మాట్లాడేశాను అయిపోయింది వీళ్ళు సంతకం పెడతారు ఎల్లుండి అంటే సంతకం పెడతారు, దాని తర్వాత ఇంప్లిమెంటేషన్ ఏంటి? ప్రతి స్టెప్లో మీకు ప్రాబ్లం ఉంటుంది. మీ ఇరాన్ డీల్ చూస్తున్నారు మీరు, ఎన్నిసార్లు వీళ్ళు ఎంఓయూ చేశారు, అది చేశారు, ఇది చేశారు, మాట్లాడుతున్నాం, పీస్ టాక్స్ నడుస్తుంది, అయిపోయింది, సంతకం పెట్టేసాం, దెన్ అగైన్ బాంబింగ్, దెన్ అగైన్ మళ్ళీ అంటాడు వీ అగైన్ స్పీకింగ్ ఇరాన్ ఈజ్ వెరీ గుడ్ నేషన్ అంటాడు మళ్ళీ ట్రంప్. ఈ ప్రాబ్లం ఏంటంటే ఇది 1 headed ప్రాబ్లం కదా, 2 headed ప్రాబ్లం. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు ఇదే కనుక చేసుకుంటే వెళ్తే హమాస్ని పూర్తిగా నిరాయుధులను చేయటం, నెక్స్ట్ హెజ్బుల్లాస్ని, హూతీస్ వీళ్ళకు వీక్ అయిపోయారు, ఈ ముగ్గురు కనుక పూర్తిగా డిజామ్ చేస్తే ఇరాన్ ఏకాకైపోతుందేమో. దట్ ఈస్ మై నెక్స్ట్ పాయింట్ యాక్చువల్లీ. ఇరాన్ చాలా వీక్ అయిపోతున్నారు, కానీ ఇరాన్ ప్రాక్సీస్ మీరు బతుకుతున్నారు. వీళ్ళ ముగ్గురు ఇరాన్ ప్రాక్సీసే కదా. సో వాళ్ళది ఏంటంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు వెస్ట్ ఏషియాలో చూపించడానికి వాళ్ళు చేస్తున్న మెయిన్ స్ట్రాటజీ ఇది. ఇప్పుడు ఏమైందంటే మీరు ఒకసారి హమాస్ని కట్ ఆఫ్ చేస్తే హెజ్బుల్లా మీద ప్రెషర్ ఎక్కువవుతుంది. అప్పుడు యూఎస్ హెజ్బుల్లా వైపు తిరుగుతారు. అక్కడ లెబనీస్ గవర్నమెంట్ దగ్గర చెప్పారు మనం పీస్ డీల్ చేసుకున్నాం, మీరు డిసామ్ చేయాలండి. ఒకసారి లెబనీస్ గవర్నమెంట్ లేకుంటే లెబనీస్ ఆర్మీ వెళ్ళి డిసామ్ చేయడానికి ట్రై చేయండి హెజ్బుల్లాని, వాళ్ళు ఉండరు, లేపేస్తారు వాళ్ళు. సో దేర్ యూఎస్ విల్ హావ్ టు టేక్ ఎ డిసిషన్, ఎందుకంటే హెజ్బుల్లా ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హమాస్. హమాస్ కన్నా ఒక 500% ఏం చెప్తారు స్ట్రాంగర్ ఉండొచ్చు, ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నవాళ్ళు, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, ట్రైనింగ్ ఉంది, వెరీ వెల్ ట్రైన్ ఇంకా ఉందండి, ఇంకా ఉంది. సో వీళ్ళు ఎంత చేసినా కానీ హెజ్బుల్లా ఇస్ స్టిల్ సి. హెజ్బుల్లాది అడ్వాంటేజ్ ఏంటంటే వాసుదేవన్ గారు, వాళ్ళకు లెబనీస్ పార్లమెంట్లో వాళ్ళ 14 నుంచి 16 మంది ఎంపీలు ఉన్నారు. లెబనాన్ ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ, ఈ టెర్రరిస్ట్ ఉన్నా కానీ. అవునవును. వాళ్ళకు ఒక పొలిటికల్ వింగ్ ఉంది, ఒక మిలిటరీ వింగ్ ఉంది. బహుశా రేపు గాజాలో అండ్ ఎంటైర్ ఏరియా అరౌండ్ గాజా, ఖాన్ యూనిస్ కానీ మిగతా ఏరియాస్ అన్ని కలెక్ట్ చేసుకుంటే ఒక గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఎలక్షన్ నడవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాలెస్టీనియన్ అథారిటీకి డిపాజిట్ కూడా రాదు. ఓకే, హమాస్ గెలుస్తారు, హమాస్ విల్ స్టార్ట్ రూలింగ్ గాజా అగైన్. కానీ అక్కడ జరుగుతున్నట్ల మీరు ఒక మిలిటరీ వింగ్ని పెట్టుకుంటే యూఎస్ అంగీకరించరు. మీరు ఎలక్షన్ గెలవండి, మీరు గవర్నమెంట్ నడిపియండి, అంత ఓకే. 5 years ఫ్రమ్ నో, 4 సంవత్సరాల తర్వాత ఈ సీన్ చెప్తున్నాను, ఇప్పుడు కాదు. మీరు ఆ టైంలో చేసినప్పుడు డెఫినెట్గా ఆ టైంలో అంగీకరిస్తారు యూఎస్. ఓకే ఫైన్, ఇజ్రాయెల్ కూడా అంటారు గవర్నమెంట్ ఉండేది. కానీ ఏ రోజు మీరు ఆయుధాలు పట్టుకుంటారో ఆ రోజు సిట్యువేషన్ తిరిగి రివైండ్ అయిపోతుంది. ఇది ఇజ్రాయెల్కి ఉన్న భయం, ఇది యూఎస్ కూడా ఉన్న భయం అనమాట. హమాస్లో ఉన్న లీడర్షిప్ని మీరు తీసేశారు, కానీ వాళ్ళ ఫుట్ సోల్జర్స్ ఉన్నారు, ఇంకా గ్రౌండ్ లెవెల్లో పోరాటం చేస్తున్నవారు. ఇప్పుడు కూడా హమాస్ సీనియర్ లీడర్షిప్, మీరు ఖలీల్ ఎక్కడున్నారో తెలియదు ఇప్పుడు అని, హమాస్ సీనియర్ లీడర్షిప్ అందరు ఖతార్లో ఉన్నారు. ఖతార్ ఇస్ హెడ్ క్వార్టర్స్ ఫర్ ఆల్ టెర్రరిస్ట్ ఫోర్సెస్. ఓకే, వాళ్ళ దగ్గర ముస్లిం బ్రదర్హుడ్ ఉన్నారు, ఐసిస్ ఉన్నారు, అల్-ఖైదా ఉన్నారు అండ్ హమాస్. హెజ్బుల్లా ఒకటే ప్రెజెన్స్ లేదు. హెజ్బుల్లా వాళ్ళు ఇరాన్తో డైరెక్ట్ రిలేషన్షిప్ మెయింటైన్, ఐకమత్యంగా ఉంటారు అక్కడ వీళ్ళందరూ. సో ఇది మనం అర్థం చేస్తూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్ అనౌన్స్మెంట్ అయితే చేశారు, కానీ డెవిల్ ఇస్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు ఇంగ్లీష్లో, దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో. ఇప్పుడు మీరు డ్రాఫ్ట్ చేయాల్సి వస్తుంది, ఆ డ్రాఫ్ట్ని మీరు మళ్ళీ కన్వర్ట్ చేయాల్సి వస్తుంది, దాన్ని 2 సైడ్లు అంగీకరించాల్సి వస్తుంది, మళ్ళీ వీళ్ళు యాక్చువల్ డిసార్మమెంట్ జరగాలి. డిసార్మ్ చేయాలంటే అప్పుడు పెద్ద షో అవుతుంది. వీళ్ళు ఆయుధాలు మొత్తం సరెండర్ చేస్తారా, లేకుంటే ఎక్కడైనా మన నెక్స్ట్ రేట్లు పెట్టుకున్నట్లు ఒక డంపు పెట్టుకొని ఎక్కడైనా అక్కడ ఉంచుకుంటారా, రేపు ఏమైనా చూద్దామని చెప్పేసి. ఇది ఇప్పుడున్న పరిస్థితి అనమాట. సో లెట్ us see
ప్రెసిడెంట్ ట్రంప్ ఇంకా డీటెయిల్ అవుట్ చేసి నెక్స్ట్ వీక్ దాకా ఒక 15 రోజులు వస్తుంది అంటున్నారు. చూద్దాం మనం. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. సో చూసాం కదా, అంటే ఒక ప్రతిపాదన అయితే ట్రంప్ వైపు నుంచింది, ఏది హమాస్ని డిజామ్ చేయాలి. హమాస్ ఒక్కటేనా, రేపు పొద్దున హెజ్బుల్లాస్ని కూడా డిజామ్ చేయాలని చెప్పేసి ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో పట్టుబడుతుంది. హుతీస్ ఎలాగో వీక్ అయ్యారు, వాళ్ళు బలహీనపడ్డారు. ఈ 3 హెచ్లు ఉన్నాయి, 3 హెచ్, హెజ్బుల్లా, హమాస్ అండ్ హుతీస్. వీళ్ళు కనుక కంప్లీట్గా డిజామ్ అయితే తీవ్రంగా నష్టపోయేది ఇరాన్. నష్టపోవడం కాదు, ఇరాన్ గల్ఫ్ దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతుంది, దాడులు కూడా పెరుగుతాయి ఇరాన్ మీద, డౌట్ ఏం లేదు. ఇన్నాళ్ళు ఇరాన్ చేసిన దానికి ప్రతీకారాలు తీర్చుకునే ఒక సూచన కూడా కనిపిస్తుంది. ఇరాన్ ఏకాకైపోతే పశ్చిమాసియా సంక్షోభంలో ఒక కొత్త మలుపు మనకి కనిపిస్తుంది. ఇరాన్ ఏకాకి అవుతుందా, అసలు ట్రంప్ ప్రతిపాదనలు పట్టాలు ఎక్కుతాయా? ఆయన ఎందుకంటే సొంత ఇంటినే చక్కదిద్దుకోలేకపోతున్నాడు. నవంబర్ దాకా ఆ టెన్షన్లో ఉంటాడు, ఎలాగూ ఎన్నికలు ఉంటాయి, ఉప ఎన్నికలు ఉంటాయి. మరి దాంట్లో ఆయన కనుక ఓటమి పాలైతే ఇంపీచ్ చేసేదాకా పరిస్థితి ఉంది. ఇవన్నీ కేవలం ఇంతకుముందు అనౌన్స్ చేసిన, గాజా కోసం అనౌన్స్ చేసిన ట్రంప్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ, ఆయన భాషలో బోర్డ్ ఆఫ్ పీస్, అదే మెటీరియలైజ్ కాలేదు. ఇవన్నీ అవుతాయా? చాలా ప్రశ్నలు ముప్పిరిగా ఉన్నాయి పశ్చిమాసియాని. సో ఎనీహౌ ఈ సంక్షోభం నుంచి ముందర అడ్రస్ చేయాలని ఆయన చేస్తున్న ప్రతిపాదనలో ఒక మంచి ఈ పాయింట్ అయితే కనిపిస్తుంది, ఈ టెర్రరిస్ట్ గ్రూపులను డిజామ్ చేయటం. అది జరిగితే మనం అందరం స్వాగతించాల్సిందే.